హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కీమా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఎప్పుడైనా సరే నాన్ వెజెస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి ఆనియన్ మగ్గాక ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసి సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి. ఈ టమాటా ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాక ఒక 2 సార్లు బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇవి 2 మగ్గాక ఇందులో పసుపు, కారం మీ టేస్ట్ తగ్గట్టు, ధనియా పౌడర్, ఈ స్పైసెస్ మొత్తం మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలిపి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసిన ఒక 2 నిమిషాలకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకోండి. ఇలా ఆలూని కూడా ఈ అన్ని మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలపండి. తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత చికెన్ కీమాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించి తర్వాత సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్ను కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలిపాక మళ్ళీ ఇంకొకసారి క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కూర దగ్గర పడ్డాక ఇందులో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. టైంలో ఆఫ్ చేయండి, లేదంటే ఇంకొంచెం సేపు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఆలు కీమా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.